తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడింది. ఏర్పడ్డ తెలంగాణ ఇంత ఫాస్ట్గా పురోగతి సాధించి ఇంత ఫాస్ట్గా డెవలప్మెంట్ దిశగా పరిగెడుతున్నది. ఎందుకంటే స్టార్టింగ్లో కొత్త సంసారం పెట్టిన తర్వాత అనేక ఇబ్బందులు వస్తాయి. అన్ని సామాన్లు కొనాలి, గిన్నె కాడ నుంచి కొనాలి ప్రతిదీ. అట్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రతిదీ కూడా మనం సొంతంగా చేసుకొని దాన్ని సర్దిదిద్దుకోవడమే కాకుండా, అంటే సంసారాన్ని సర్దిదిద్దుకోవడం కాకుండా అభివృద్ధి దిశగా పరిగెడుతున్నాం మనము. అన్ని మిగతా రాష్ట్రాలు కూడా తిరిగి చూసినట్టు కనిపిస్తున్నాము. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మన రాష్ట్రం కనిపిస్తూ ఉన్నది. దేశ జీడిపి మన రాష్ట్ర జీడిపి రెండు ఒకటిలాగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈయన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఏమని? తెలంగాణ 2014లో ఏర్పడి మొత్తం అంతా సెట్ చేసుకొని మళ్ళీ డెవలప్మెంట్ దిశగా పరిగెడుతుంది. కాబట్టి తెలంగాణ ఫ్యూచర్లో ఇంకెక్కడో ఉంటుందని చెప్పేసి ఆయన అభివర్ణిస్తూ ఉన్నాడు. ఇది నిజమే. దీంట్లో 90% ఇప్పుడు 2 సంవత్సరాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం క్రెడిట్ కొట్టేయాలని చూస్తే కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దీంట్లో పూర్తి డెవలప్మెంట్కు బాధ్యుడు కేసీఆర్. దీనికి పూర్తి డెవలప్మెంట్కు బాధ్యుడు కేసీఆర్. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నది. కేసీఆర్ గారు చేసినటువంటి పరిపాలన 10 సంవత్సరాలు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ 2 సంవత్సరాలు చేసింది. కాబట్టి ఆ రెండుని కంపేర్ చేసుకుంటే వీళ్ళు చేసింది ఎంత కలిపి 15%. కానీ దానికి మొత్తం 85% చేసింది ఎవరు? కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఈ టోనీ బ్లేయర్ గారు కానీ ఇంకొకరు కానీ ఆనంద్ మహీంద్రా గారు కానీ ఇంకొకరు కానీ తెలంగాణ రాష్ట్రం గురించి అభివర్ణిస్తారు అంటే ఆ క్రెడిట్ మొత్తము బీఆర్ఎస్ పార్టీకి అవుతుంది, కేసీఆర్ గారికి అవుతుంది. ఎందుకంటే రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసింది ఆయన, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయింది ఆయన, సంసారాన్ని మొత్తం చక్కబెట్టి ఈరోజు పరిపాలన గాడిలో పెట్టింది ఆయన. ఆయన పెట్టిన ఆ స్కీములు కూడా ఒక్కొక్కరిని అబరపరిచేలాగా ఉన్నాయి. వాళ్ళందరూ ఏమంటారు, ఇట్లాంటి స్కీములు కూడా ఉన్నాయా అని చెప్పేసి ఆలోచించేలాగా ఉన్నాయి ఆయన పెట్టిన స్కీములు. ఆ రైతు భరోసా అనేది చాలా మందిని ఆకట్టుకున్నది. అలా చూసుకున్నట్టయితే అనేక రకాలుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెంది తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి బాటలో పరిగెడుతుంది అంటే దానికి ముఖ్య కారణం కేసీఆరే కేంద్ర బిందువు.